Hi friends, welcome back. This is Lokesh Muralipla. ఈరోజు వచ్చి హౌ టు హ్యాండిల్ అ సింగిల్ డ్రాప్ డౌన్ టైం సెలెక్షన్. ఎందుకు సింగిల్ డ్రాప్ డౌన్ సెలెక్షన్ అన్నదంటే మనకు డ్రాప్ డౌన్ లో డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఒకటి ఆటో పాపులేట్, ఫస్ట్ వచ్చి సింగిల్. సింగిల్ అంటే జస్ట్ ఇట్లా మనకు ఆ, ఇక్కడ జస్ట్ ఏదైనా కానీ ఒక నేమింగ్ కంట్రీ కావచ్చు, స్టేట్ కావచ్చు, లేకపోతే డిస్టిక్ కావచ్చు, ఇట్లాంటివన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి సింగిల్ డ్రాప్. ఓకే. అండ్ మల్టీ సెలెక్షన్, ఇంకోటి వచ్చి మల్టిపుల్ సెలెక్షన్. ఈ మల్టిపుల్ సెలెక్షన్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఇట్లా రెండు, ఇప్పుడు రెడ్ ఉంది, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే రెండు సెలెక్ట్ అయ్యి, ఓకే, మనకు అన్ని కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మల్టీ సెలెక్షన్ అంటాం. ఒకవేళ మనం దీన్ని ఇన్స్పెక్ట్ చేసినా కూడా ఇక్కడ కొద్ది పైకి వెళ్ళి అంటే సెలెక్షన్ ఫామ్ కంట్రోల్ ఇక్కడ ఉంటుంది చూడండి, అన్ని కూడా మల్టిపుల్ సెలెక్షన్. ట్యాగ్ వచ్చి సెలెక్ట్ ట్యాగే, బట్ అయితే మల్టీ సెలెక్షన్ ట్యాగ్ ఆప్షన్ లో వర్క్ అవుతుంది. ఓకే. బేసిక్ గా కొన్ని సందర్భాల్లో ఇక్కడ మీరు చూస్తే మల్టిపుల్ సెలెక్షన్, ఇక్కడ చూడండి, మల్టిపుల్ సెలెక్షన్ సెలెక్ట్ ట్యాగ్ దగ్గర ఐడి అండ్ మీరు యూఆర్ఎల్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి పర్టికులర్ ఎలిమెంట్కి వచ్చారంటే మల్టిపుల్ అని ఉంటుంది. ఓకే. అదే పైదాన్ని మనం ఇన్స్పెక్ట్ చేసాం అనుకోండి, ఆ ట్యాగ్ దగ్గర ఏమి ఉండదు, ఏమీ లేదంటే సింగిల్ ట్యాగ్. ట్యాగ్ దగ్గర ఏదైనా ఉందంటే మల్టిపుల్ అని ఉందంటే ఆ పర్టికులర్ గా డ్రాప్ డౌన్ అనేది మల్టీ సెలెక్షన్ ని సపోర్ట్ చేస్తుందని అర్థం అన్నమాట. ఓకే. అండ్ మళ్ళీ ఇక మిగతా ఏంటంటే ఆటో పాపులేషన్. ఏదైనా సరే ఎయిర్ ఇండియా కావచ్చు, లేకపోతే ఇండిగో ఇండిగో ఫ్లైట్కి వెళ్ళాం అనుకోండి, వీళ్ళ దాంట్లో మనం టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఫ్రమ్ డే టు డే టు చెక్ ఇన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి, మన ఫ్రమ్ ఎక్కడి నుంచి అక్కడ, ఇక్కడ మనం అక్కడ క్లిక్ చేయంగానే ఆటోమేటిక్గా కొన్ని ఆటో పాపులేటెడ్ నేమ్స్ ఉంటాయి. ఓకే. ఎం అని క్లిక్ చేశారంటే మనకు ఎం రిలేటెడ్ తో ఉన్న నేమింగ్ కన్వెన్షన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. దీన్ని ఆటో పాపులేటెడ్ అని అంటారు. ఓకే. ఇటువంటివి ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. అండ్ ఆల్సో ట్యాగ్ బేస్డ్ అంటే ఏంటంటే మనకు ఇన్సైడ్ ఇక్కడికి వెళ్ళాము అనుకోండి, ఇది సెలెక్ట్ ట్యాగ్. ఓకే. ఇండిగో క్లోజ్ చేస్తుంది కదా, సారీ. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ, బట్ ఇక్కడ మనకు సెలెక్ట్ ట్యాగ్ అనేది లేదు, ఇన్పుట్ అనేది ఉంది, సెలెక్ట్ అనేది లేదు. వాటి కింద ఆప్షన్స్ అనేవి కూడా పాపులేట్ అయ్యాయి, బట్ ఇక్కడ ఆప్షన్స్ సంబంధించి ఇక్కడ మళ్ళీ వేరే ఉంటాయి అన్నమాట. ఓకే. దీన్ని డెవ్ ట్యాగ్ తో కానీ లేకపోతే యుఐఎల్ఎల్ తో కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ దానిలతో ఉంటాయి. ఓకే. అండ్ ప్రతిదీ కూడా ఆప్షన్స్ కూడా మనకు డెవ్ ఫార్మాట్ లోనే ఉన్నాయన్నమాట. ఓకే. దీన్ని సెలెక్ట్ చేయడము అండ్ హ్యాండిల్ చేయడము డిఫరెంట్ అప్రోచెస్ లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు మరి దీన్ని సింగిల్ సెలెక్షన్ ఎలా చేస్తామంటే దాని 3 వేస్ అన్నమాట. మనకి సెలీనియంలోకి వెళ్ళాం అనుకోండి, ఇండెక్స్ ఒకటి, అండ్ విజిబుల్ టెక్స్ట్ ఒకటి, అండ్ దెన్ ఆప్షన్స్ ఒకటి. ఇవి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది సిమిలర్ ఫార్మాట్ మనం ప్లే రైట్ లో కూడా వాడవచ్చు. మరి ఎలా ఈ పర్టికులర్ దాన్ని చేస్తామంటే, ఇది మన యుఆర్ఎల్. ఓకే. అండ్ దీనికోసం ఆల్రెడీ ఒక టెస్ట్ కేస్ ఫార్మాట్ క్రియేట్ చేశాను. వెయిట్ పేజ్ డాట్ ఫోటో. ఓకే. ఇక్కడ మన యుఆర్ఎల్ అనేది పాస్ చేస్తున్నాము. ఓకే. మనం కొద్దిసేపు ఇక్కడ చూస్తే పేజ్ డాట్ లొకేటర్. ఓకే. అండ్ ఇక్కడ మనకు లొకేటర్ ఏంటి, మనకి బేసిక్ ఇక్కడ ఉండేదానికి ఇక్కడ తీసుకుంటే ఐడి అనేది మనకి లొకేటర్ కాబట్టి ఐడి తీసుకుంటాం. ఓకే. అండ్ సింగిల్ హ్యాష్ లొకేటర్. ఓకే. అండ్ మనకు ఇండెక్స్ పొజిషన్ తో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఆప్షన్స్ సెలెక్ట్ ఆప్షన్స్. అండ్ మనకి ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ అనేది ఒక నేమింగ్ కన్వెన్షన్ అనమాట. ఈ కర్లీ బ్రేసెస్ చేసి ఇండెక్స్ ఏది కావాలి మనకు, టు ఇండెక్స్, టు ఇండెక్స్. ఓకే. అండ్ మనకు సెలెక్ట్ అయిన తర్వాత మనకు పర్టికులర్ గా పర్టికులర్ గా సెలెక్ట్ అయిందా లేదా అని చూడాలంటే
మనకు కొద్దిసేపు వెయిట్ చేయాలి కాబట్టి నేను 2 seconds. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సేమ్ స్క్రిప్ట్ మీరు జావా స్క్రిప్ట్ లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సేమ్ ఫార్మాట్ ఇట్ విల్ వర్క్. మనకి వర్క్ అవుతుంది, ఇక్కడ కూడా ప్రాబ్లం రాదనమాట. ఓకే, చూడండి యునైటెడ్ కింగ్డమ్ సెలెక్ట్ అయ్యింది. ఓకే, అండ్ ఈవెన్ మనకి ఇక్కడికి వెళ్ళి చూడండి యునైటెడ్ 1 0 1 2. బేసిక్గా మనకి ఎక్కడైనా కానీ ఇండెక్స్ పొజిషన్ స్టార్ట్ విత్ 0 అనమాట. బై డిఫాల్ట్ యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది, మనకి 0 1 2 యునైటెడ్ కింగ్డమ్. ఓకే, కాబట్టి అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది బై యూజింగ్ ఫర్ ఇండెక్స్ పొజిషన్. మరి బై యూజింగ్ ఫర్ ఆప్షన్స్ వాల్యూతో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే ఎస్, మనకి ఆప్షన్ ఉంది, వాల్యూ ఉంది. ఓకే, ఇప్పుడు నాకు వాల్యూలో ఉన్నటువంటిది కావాలి. ఆప్షన్ వాల్యూ, వాల్యూ అది జర్మనీ. ఓకే, ఇది జర్మనీ. ఓకే, ఇది మన ఆప్షన్. ఓకే, దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. ఎలా చేస్తాము? ఇది కామన్, సెలెక్ట్ ఆప్షన్స్ అండ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ మనకు ఆప్షన్ వాల్యూ కాబట్టి మనకు వాల్యూ అనేది ట్యాగ్. ఓకే, ఇందులో మనకు కావాల్సింది ఏంటి? జర్మనీ. ఇప్పుడు జర్మనీ తీసుకుందాం. ఓకే, మనకు వెదర్ మనకు సెలెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి జర్మనీ అనేది సెలెక్ట్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మనకు విజిబుల్ టెక్స్ట్. విజిబుల్ టెక్స్ట్ ద్వారా కూడా మనకు సెలెక్ట్ చేయొచ్చు. విజిబుల్ టెక్స్ట్ అంటే ఏంటి అంటే బేసిక్గా మనకు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఇవన్నీ మనకు కనపడతాయి కదా, ఇవి కనబడే వాటన్నిటిని విజిబుల్ టెక్స్ట్ అని అండి. ఓకే, ఇందులో నేను ఇండియా తీసుకుంటాను. విజిబుల్ టెక్స్ట్ ప్రకారం ఇండియా తీసుకుంటాను. ఇండియా వచ్చి క్యాపిటల్ అయ్యేది. ఓకే, కాబట్టి అది తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ విజిబుల్ టెక్స్ట్. ఓకే, ఇది విజిబుల్ టెక్స్ట్ సంబంధించి చూడండి ఇండియా అనేది సెలెక్ట్ అయ్యింది. ఓకే, ఇలా మనము ఈవెన్ మనకు ఈ విజిబుల్ టెక్స్ట్ ఉంది కదా, దీనికి లేబుల్ అనే సెక్షన్ కూడా ఉంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, లేబుల్. ఓకే, ఇక్కడ మనం వాల్యూ ఇండెక్స్ అని పెట్టాం కదా, అలాగే సిమిలర్ ఫార్మాట్ లేబుల్. లేబుల్ ఈస్ కాల్డ్ విజిబుల్ టెక్స్ట్ అని అర్థం అనమాట. ఇలా మనకు ఒక డ్రాప్ డౌన్ లో వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా మనకు ఆ పర్టికులర్ గా మనకు ఒక టెక్స్ట్ అనేది అంటే ఆ పర్టికులర్ దాంట్లోంచి ఒక టెక్స్ట్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేస్తాం? ఆ పర్టికులర్ గా అసర్షన్ చేయాలి. మనకు ఈ దీంట్లో మనకు వాల్యూస్ ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేస్తాం కదా, అనే అసర్షన్ కూడా మనం వాడుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఇది తీసుకుంటాను, ప్లస్ కాన్స్టాంట్ ఆప్షన్స్ ఈక్వల్ అండ్ మనకు టెక్స్ట్ కంటెంట్స్. ఓకే, అండ్ దాని తర్వాత మనకు await expected ఆప్షన్స్ డాట్ ఇంక్లూడ్స్. ఆప్షన్ డాట్ ఇంక్లూడ్స్, ఇక్కడ మనకు ఏది ఇంక్లూడ్స్ ఉండేది ఇండియా అనేది దాన్ని చెక్ చేస్తాం. ఓకే, ఇండియా అనేది ఉందా లేదా అని ఆ పర్టికులర్ ఆప్షన్స్ లో ట్రై చేస్తాం. టు బి ట్రూలీ ట్రూత్లీ, ఏది ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ గా అన్ని ఆప్షన్స్ నుంచి, ఎందుకంటే ఇది పర్టికులర్ గా ఇది మనకు అన్ని ఆప్షన్స్ ని రిటర్న్ చేస్తుంది. ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్. ఓకే, ఇక్కడ మనకి ఇవే మనకి చూస్తే వర్క్ అవుతుందని చూద్దాం. 1 వస్తుంది ఆప్షన్స్, 10 ఆప్షన్స్ వచ్చాయి. ఇది మన ఎక్స్పార్ట్.
ఓకే, 10 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 10 ఆప్షన్ నుండి మనకి ఇండియా అనే పేరు ఉందా లేదా అని చెక్ చేసుకో. ఇది ఒక టైప్ ఆఫ్ అసర్షన్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమి సెలెక్ట్ చేయట్లేదు, బట్ ఆప్షన్స్ తీసేసాం. ఈ ఇండియా అనేది ఇందులో ఉంది. మనకు టెస్ అనేది టెక్స్ట్ కంటెంట్స్ ద్వారా వాల్యూస్. 1 minute అండి. ద మిస్టేక్ ఈస్ ద ఫుల్ నేమ్ ఇస్ అ విజిబుల్ టెక్స్ట్ వాల్యూ, రైట్? అది మనం తీసుకోవాల్సింది. పాస్ చేస్తే, ఎందుకంటే టెక్స్ట్ కంటెంట్స్ ఇట్ విల్, ఇది టెక్స్ట్ కంటెంట్ అనేది ఆ పర్టికులర్ గా విజిబిలిటీలో ఉన్న టెక్స్ట్ అని తీసుకొస్తుంది. వాల్యూస్ మనం ఇచ్చింది ఏంటంటే డ్రాప్ డౌన్ యొక్క వాల్యూని ఇచ్చాము, అందుకు అది తీసుకోలేము అనమాట. చూడండి, మనకు టెస్ట్ కేస్ అనేది పాస్ ఉంది. ఓకే, అండ్ మనకు ఈవెన్ ఏంటంటే ఇప్పుడు 10 కౌంట్ ఉన్నాయి కదా, ఆ 10 కౌంట్ కూడా మనము అసర్షన్ చేయొచ్చు. ఎలా అసర్షన్ చేస్తాము అంటే, ప్రాపర్ ఎక్స్పాత్ కాలేదు, ఆప్షన్స్, ఇది 10 ఆప్షన్స్ ఇచ్చింది. ఓకే, ఆప్షన్ కౌంట్. ఓకే, అండ్ మనకు ఎక్సెప్షన్స్ లోకి వచ్చి అవైట్, ఎక్స్పెక్ట్, అండ్ ఇక్కడ ఏంది ఆప్షన్స్ కౌంట్, a dot, a length, options, here we, ఇక్కడ వచ్చి మనం డాలర్స్ యూజ్ చేయాలి, ఎందుకంటే అరే ఫార్మాట్ ఆఫ్ వాల్యూస్ తెచ్చుకోవాలి కాబట్టి, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి. ఎందుకంటే లెంత్ అనేది వర్క్ అయ్యేది ఓన్లీ ఫర్ డబల్ డాలర్స్ కి. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్. ఓకే, టు హ్యావ్ లెంత్ అనేది మనం 10 చూసుకుంటాం. టు బి, ఎందుకంటే మనం యూజ్ అనేది టు బి 10, ఎందుకంటే మనం ఎక్స్పెక్టెడ్ చేస్తే కూడా 10 వాల్యూస్ కాబట్టి 1 out of 10. ఓకే, 10 వాల్యూస్, ఆ 10 వాల్యూస్ కౌంట్ ని మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, మనకు స్టిల్ మనకు టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఓకే, ఎందుకంటే 10 out of 10 అనేది మనం తీసుకోగలిగాం. ఓకే, 100% పాస్ అయింది. ఒకవేళ మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ డైరెక్ట్గా ఈ 3 వాల్యూస్ తో తీసుకున్నాము, సెలెక్ట్ చేసాం. బట్ నాకు అట్లా వద్దు, నాకు ఒక ఫర్ లూప్ రొటేట్ చేయాలి, ఆ ఫర్ లూప్ రొటేట్ చేసి అందులోంచి వాల్యూ తెచ్చుకొని నేను చేయాలి అంటే ఎలా చేసుకోవచ్చు అంటే, రేస్ మన దాంట్లోంచి కూడా రొటేట్ చేస్తూ వాల్యూస్ ని రీడ్ చేసి, అండ్ మనకు ఆ పర్టికులర్ గా మ్యాచ్ అయ్యే వాల్యూ దగ్గరికి వచ్చిన తర్వాత స్టేటస్ ట్రూ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇలా కూడా చేయొచ్చు అనమాట. దీనికి ఒక సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు, ఈజీగా ఇందులో కూడా రాసుకోవచ్చు. ఓకే, ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ మనం లెట్ స్టేటస్ ఈక్వల్ టు ఫాల్స్, ఎందుకంటే బై డిఫాల్ట్ మనకు ఫాల్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, మనకు అక్కడ 10 ఆప్షన్స్ ఇస్తుండేది ఇది, కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్ టీ ఆఫ్
ఆప్షన్ కౌంట్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనం వాల్యూస్ ప్రింట్ చేద్దాం వన్ బై. ఓకే, ఎందుకంటే మనకు బేసిక్గా మనం కరెక్ట్గా వాల్యూస్ వస్తున్నాయా లేదా తెలుసుకోవాలి కాబట్టి టెక్స్ట్ కంటెంట్స్ ఇది మనకు వాల్యూస్ అనేది ప్రాపర్గా 10 వాల్యూస్ ఇస్తుంది. ఓకే, మనకు ఫస్ట్ మనం డిస్ప్లే చేద్దాం వెదర్ మనకు ఆ వాల్యూస్ అనేది డిస్ప్లే అయినాయా లేదా. తర్వాత మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెక్ చేద్దాం. ఆల్రెడీ మనం పైన చెక్ చేసాం, అది ఏంటంటే అన్ని వాల్యూస్ తీసుకొని అందులో నుంచి సెలెక్ట్ చేయడం, ఇది వచ్చి separate గా సెలెక్ట్ చేయడం. అంటే పర్టికులర్ వాల్యూ ప్రెసెంట్ అయిందా లేదా అని చూడండి. పర్మిషన్ నాట్ కంటెంట్స్. ఎందుకు టెక్స్ట్ కంటెంట్స్ అనేది వాల్యూ వచ్చి నిమిషం చూద్దాం. అంటే if the value that includes in count of text contains await. ఎందుకంటే await అనేది మ్యాండేటరీ మనకు. await అనేది వర్క్ అవ్వకపోతే మనకు మాక్సిమం ప్రాపర్గా వర్క్ అవ్వదు. ఇంక్లూడ్స్ సింగిల్ కొటేషన్ ఇండియా. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఇఫ్ కండిషన్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఇఫ్ కండిషన్ ద్వారా ఇక్కడ స్టేటస్ అనేది అది ఈక్వల్ అయినప్పుడు మాత్రమే లోపలికి వస్తుంది కాబట్టి ట్రూ అనేది మనం ఇస్తాము. అండ్ దెన్ మనం బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. బ్రేక్ ప్రొవైడ్ చేస్తామంటే దాన్ని ఎగ్జిట్ అయి బయటకు వస్తుంది. ఓకే, బయటకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఉన్న దాన్ని ఇది ఉంది కదా, ఈ పర్టికులర్ దాన్ని బై ట్రూలీ తీసుకొని ఇక్కడ ఏంటంటే స్టేటస్ అనేది పాస్ చేద్దాం. స్టేటస్ ట్రూ. ట్రూ అనేది మనకు ఎక్స్పెక్టెడ్ అనమాట, అది మనకు రావాల్సినది. ఓకే, ఇప్పుడు చూడండి. మనకు ఆటోమేటిక్గా అది ఎగ్జాక్ట్గా మనకు మ్యాచ్ అయిందంటే పాస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి చూడండి మనకు పాస్ అనేది వచ్చేసింది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ వెయిటింగ్ లేదు కాబట్టి, ప్రాపర్ వెయిటింగ్ స్టేట్మెంట్ లేదు కాబట్టి మనకు ఫెయిల్ అయింది. అక్కడ రిజల్ట్ అనేది డిస్ప్లే చేయాలి, లేకపోతే 100% మనకు రిజల్ట్ అనేది చూపిస్తాయి. మనకు ప్రాపర్ వెయిటింగ్ టైమింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ వెయిట్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయకపోతే మాక్సిమం మనకు వర్క్ అవ్వాలన్నమాట. అంటే డిస్ప్లే ఇమీడియట్గా వాల్యూస్ అనేది డిస్ప్లే అనేది జరగదు. ఓకే, ఇప్పుడు చూడండి అన్ని వాల్యూస్ వచ్చాయి. యునైటెడ్ కింగ్డమ్ అండ్ జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, బ్రెజిల్, ఇండియా. ఓకే, ఇలా మనం అన్ని వాల్యూస్ కూడా వెరిఫై చేయొచ్చు. ఇలా మనం ఒక సింగిల్ డ్రాప్ కానీ వెరిఫై చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియో సెషన్లో హౌ మనం మల్టిపుల్ సెలెక్షన్స్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే.
I hope మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.